చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీచరణికి ఏపీ సర్కార్ భారీ బహుమతినైతే ఇచ్చింది. గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు 2.5 కోట్ల క్యాష్ ప్రైజ్ మనీని కూడా ప్రకటించింది. కడపలో నివాస స్థలం ఇస్తామని కూడా హామీని ఇవ్వడం జరిగింది. భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి ఈరోజు సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ కప్ సాధించినందుకు శ్రీచరణిని మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ప్రపంచ వేదికపై భారత మహిళల సత్తాను చాటి చెప్పారని, ఎంతో మంది యువ క్రీడాకారుణులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని కూడా చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశంసించారు. ప్రపంచ కప్ గెలుచుకున్న ఆనందకరమైన క్షణాలను, టోర్నీలోని అనుభవాలను శ్రీచరణి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్తో పంచుకోవడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా విజయవాడ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, క్రికెటర్ శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానానైతే ప్రకటించడం జరిగింది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్? యాక్చువల్ గా ఎవరు కూడా ఊహించలేదు శ్రీచరణ్కి ఇంత భారీ ఎత్తున నజరానా ప్రకటిస్తారు. ఎందుకంటే సీనియర్లైన అంటే హిమాచల్ ప్రదేశ్ కి చెందిన ఇటు రేణుకా సింగ్ ఠాకూర్ గానీ, క్రాంతి గౌడ్ గానీ ఆ రాష్ట్రం ₹1 ప్రకటించింది. అలాగే మధ్యప్రదేశ్ కి చెందిన ప్లేయర్ అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ చెందిన క్రాంతి గౌడ్ కూడా ₹1, అలాగే పంజాబ్ కి చెందిన హర్మన్ప్రీత్ కౌర్, అమన్జోత్ కౌర్ వీళ్ళిద్దరికి కూడా మోస్ట్లీ ఒక 20 లక్షల లోపే మాత్రమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ ఆడుతోంది. అతి తక్కువ టైంలో టీమిండియాలోకి వచ్చి వరల్డ్ కప్ లో సెన్సేషన్ గా మారడమే కాదు, మొత్తం ఎంటైర్ వరల్డ్ కప్ మొత్తం మీద బౌలింగ్ పర్ఫార్మెన్స్ లో 4th ప్లేస్ లో ఉన్న శ్రీచరణి టీమిండియాలో మొత్తం 2nd ప్లేస్ లో ఉంది బౌలింగ్ డిపార్ట్మెంట్ లో. అటువంటి శ్రీచరణికి ఊహించిన విధంగా ఘన స్వాగతం పలకడమే కాదు, ఎయిర్పోర్ట్ నుంచి సీఎం ఇంటి వరకు ఏసీఏతో పాటు మంత్రులందరూ కూడా సీఎం ఇంటికి శ్రీచరణిని తీసుకువెళ్లారు. అయితే సీఎం నారా లోకేష్ అయితే ప్రస్తుతం శ్రీచరణికి ఖచ్చితంగా ఒక పెద్ద నజరాన ప్రకటిస్తారని అందరూ కూడా భావించారు. అయితే నేరుగా నారా లోకేష్ స్వయంగా శ్రీచరణిని ఇంటి లోపలికి తీసుకువెళ్ళడం, చంద్రబాబుకి పరిచయం చేయడం, అలాగే చంద్రబాబు అలాగే నారా లోకేష్ మరో పక్క మిథాలీ రాజ్ అలాగే శ్రీచరణి నలుగురు కలిసి దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత దాదాపు ఎవ్వరూ ఊహించిన విధంగా ₹2.5 కోట్ల ప్రకటించడం అనేది ఇది ఎంటైర్ దేశంలోనే ఒక సెన్సేషన్ గా చెప్పుకోవాలి. బేసిక్ గా గ్రూప్ 1 ఉద్యోగం అనేది అందరూ ఊహించారు. ఎందుకంటే ఈ రేంజ్ లో జాతీయ స్థాయిలో పేరు, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిన ప్రతి క్రీడాకారునికి గ్రూప్ 1 ఉద్యోగం అనేది వస్తూ ఉంటుంది. కానీ శ్రీచరణికి గ్రూప్ 1 ఉద్యోగం ఊహించిందే, అలాగే సొంత ఇల్లు అనేది కడపలో కూడా అది ఊహించారు. కానీ అందరూ కూడా 50 లక్షలు ₹1 లోపే ఉంటుందని ఊహించారు. కానీ మహిళా క్రీడాకారులని ప్రోత్సహించాలి అనే కాన్సెప్ట్ తో ₹2.5 కోట్లు ఇవ్వడం అనేది ఎంటైర్ క్రీడాలోకం కూడా ఆశ్చర్యపోతుంది. ఇంత భారీ మొత్తం అనేది శ్రీచరణికి ఇవ్వడం చాలా ఆనందంలో ఉన్నారు మొత్తం ఎంటైర్ క్రికెట్ అభిమానులంతా కూడా. అయితే దీనికి సంబంధించి ఏసీఏ కూడా చాలా కీలకమైన ప్రకటన చేసింది. ఈ కేవలం ఏపీ ప్రభుత్వమే కాదు, అతి త్వరలో మేము కూడా ఒక ఫెలిసిటేషన్ ఏర్పాటు చేయబోతున్నాం, మేము కూడా శ్రీచరణిని మేము గౌరవించబోతున్నాము, ప్రోత్సహించబోతున్నాం, ప్రోత్సాహకాలు అందజేయబోతున్నాం అని కేసినేని చిన్ని ఏసీ అధ్యక్షుడు ఆయన కూడా ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఉమెన్స్ మొత్తానికి కలిసి అంటే ఉమెన్స్ టీం ఇంకా ఏపీలో మరింత మంది ఉమెన్ క్రీడాకారులు క్రికెటర్లు రావాలని త్వరలోనే ఉమెన్స్ కి సంబంధించిన ఒక క్రికెట్ అకాడమీని కూడా ప్రారంభించబోతున్నట్లు కూడా అఫీషియల్ గా ప్రకటించారు ఏసీఏ అధ్యక్షుడు. సో దీన్ని బట్టి చూస్తూ ఉంటే మొత్తం ఎంటైర్ ఏపీలో క్రికెట్ కి ఆదరణ చాలా ఎక్కువ ఉంటుంది, కానీ మహిళా క్రికెట్ ఆదరణ చాలా తక్కువగా ఉంటుంది. కేవలం మిథాలీ రాజు తెలుగు అమ్మాయి, అలాగే కల్పన వికెట్ కీపర్ ఉంటుంది, తను మాత్రమే అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు శ్రీచరణి వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉండడం, ఛాంపియన్ గా రావడం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో మహిళా క్రికెటర్లకి, ఆంధ్రప్రదేశ్ అనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా మహిళా క్రికెట్ కి గొప్ప ఆదరణ లభించిందనే భావించాలి. మొత్తం ₹2.5 కోట్ల ప్రకటించినట్లయితే ఇటు శ్రీచరణి కూడా మీడియా ముఖంగా చాలా సంతోషాన్ని అయితే ఆవిడ వ్యక్తం చేశారు. జానకి రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మనం చూడొచ్చు, శ్రీచరణికి అయితే ఏపీ గవర్నమెంట్ భారీ నజరానానైతే ప్రకటించింది. దీంతో పాటుగా గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు 2.5 కోట్ల క్యాష్ ప్రైజ్ని అయితే ప్రకటించడం జరిగింది. కడపలో నివాస స్థలం కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఏపీ గవర్నమెంట్. ఈ వివరాలను సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం కూడా శ్రీచరణి మీడియాకు కూడా క్లియర్గా ఆమె వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ సర్కార్తో పాటు తెలుగు క్రికెట్ అభిమానులకు శ్రీచరణి కృతజ్ఞతలు కూడా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడుతో
జరిగిన సమావేశ వివరాలను మీడియాతో పంచుకోవడం జరిగింది. ప్రపంచ కప్ ప్రదర్శనపై టీమిండియా మాజీ స్పిన్నర్ అశ్విన్ ప్రశంసలు సంతోషాన్ని ఇచ్చాయని కూడా ఆమె చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా శ్రీచరణ్కి ఘన స్వాగతం గన్నవరం ఎయిర్పోర్ట్లో లభించిందని కూడా చెప్పుకోవచ్చు. అలాగే విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రులు అనిత, సంధ్యారాణి, అలాగే సవిత్తో పాటు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎంపీ కేశినేని శివనాథ్, చిన్ని ఏసీఏ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అలాగే విమానాశ్రయం నుంచి కూడా టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్తో కలిసి శ్రీచరణ్ నేరుగా సీఎం క్యాంప్ కార్యాలయానికి రాగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడిని శ్రీచరణ్, మిథాలీ రాజ్ కలవడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీచరణ్ చంద్రబాబు అభినందించడం జరిగింది. ఆమె ప్రదర్శనను ప్రత్యేకంగా కొనియాడారు. చంద్రబాబు కొనియాడిన తర్వాత కూడా శాలువతో ఆమెను సత్కరించడం కూడా జరిగింది. అలాగే మహిళల వన్డే ప్రపంచ కప్లో 21 ఏళ్ల శ్రీచరణ్ అదరగొట్టిందని మనం చెప్పుకోవచ్చు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆంధ్ర అమ్మాయి 9 మ్యాచ్ల్లో 4.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టడం జరిగింది. ఈ 9 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ మినహా ప్రతి మ్యాచ్లో వికెట్ తీసింది. ముఖ్యంగా సెమీస్ ఫైనల్లో ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ టీమిండియా విజయానికి బాటలు వేసిందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఈ టోర్నీలో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా కూడా శ్రీచరణ్ నిలిచిందని చెప్పుకోవాలి. అందరికీ నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ఇన్స్పిరేషన్, ముందుగా ముఖ్యంగా ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన దగ్గరికి వచ్చిన శ్రీచరణ్కి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి, నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు చరణ్తో కూర్చున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2.5 కోట్ల రూపాయలు, అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తప్పకుండా ఫ్రీగా ఉండాలి, స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా లోకేష్ గారు ఇంటరాక్షన్ కూడా ఆ రోజు ఉమెన్ క్రికెట్ టీం విశాఖపట్నంలో ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉన్న సమయంలో ఒక ఇంటరాక్షన్ ప్రోగ్రాం కూడా జరిగింది. చాలా చక్కటి మాటగారి ఆ రోజు అందరినీ కూడా చక్కగా నవ్వించి, క్రికెటర్లందరినీ కూడా నవ్వించిన పాప ఇవాళ ఇంత హీరోగా రావడం మా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి చాలా గర్వకారణంగా